ప్రస్తుత సమాజంలో ఒక దేశం ఆర్థికంగా నిలబడాలన్నా, రోజువారీ పనులు ఎటువంటి ఆటంకం కలగకుండా జరగాలన్నా, ఒక దేశం మరొక దేశం కోసం యుద్ధం చేయాలన్నా, ఒక దేశం మరొక దేశాన్ని నాశనం చేయాలని కోరుకుంటున్నా, అన్నిటికీ మూలం అంతగా ప్రపంచాన్ని శాసిస్తుంది క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ అనేది న్యాచురల్ లిక్విడ్ ఫాసిల్ ఆయిల్. న్యాచురల్ లిక్విడ్ ఫాసిల్ ఆయిల్ అంటే సహజ ద్రవ శిలాజ ఇంధనం. ఇది భూమి లోపల 3 నుంచి 100 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం చనిపోయిన చెట్లు, జంతువులు, చిన్న చిన్న సముద్ర జీవుల నుంచి ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఆ చనిపోయిన జంతువులు చిన్న చిన్నగా భూమి లోపలికి వెళ్ళిపోవడం వల్ల అక్కడ కొన్ని మిలియన్ సంవత్సరాలుగా ఆ ఒత్తిడికి, వేడికి ఒక నల్లటి ద్రవంగా ఏర్పడటం జరుగుతుంది. ఈ నల్లటి ద్రవం అనేది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఉదాహరణకు ఇరాన్లో లభించే క్రూడ్ ఆయిల్ ఒక రకమైన పల్చగా ఉంటే, వెనిజులాలో క్రూడ్ ఆయిల్ నల్లగా చిక్కగా ఉంటుంది. అలాగే రష్యాలో ఉండే క్రూడ్ ఆయిల్ ఉరల్స్ క్రూడ్ ఆయిల్ అంటారు, వెరైటీగా ఉంటుంది. ఇలా క్రూడ్ ఆయిల్ అనేది ఒక్కొక్క ప్రదేశంలో ఆ ప్రాంతాన్ని బట్టి వేరువేరుగా మనకి లభిస్తుంది. అయితే ఈ క్రూడ్ ఆయిల్ 19వ శతాబ్దంలో భూమి నుంచి పైకి నల్లటి ద్రవంగా చొచ్చుకొని రావడం కొన్ని ప్రాంతాల్లో ప్రజలు చూశారు. అక్కడి ప్రజలు ఈ నల్లటి ద్రవాన్ని తన ఇళ్ళకి పైకప్పుగా, దీన్ని ఇంధనంగా ఫ్యాక్టరీల్లో కాంతి కోసం వాడడం జరిగింది. రిఫైన్ చేసి విడివిడిగా కొన్ని పదార్థాలను కనుక్కోవడం జరిగింది. పెట్రోల్, డీజిల్ ఇవన్నీ మనకి డైరెక్ట్గా ఈ క్రూడ్ ఆయిల్లో నుంచి ఒక ఉప ఉత్పత్తులే. నల్లటి ద్రవాన్ని రిఫైనరీస్ ద్వారా విడివిడిగా కొన్ని పెట్రోల్, డీజిల్, మీథేన్, హెవీ ఆయిల్ వీటన్నిటిని జనరేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ నల్లటి ద్రవాన్ని ఒక పెద్ద ట్యూబ్లోకి పంపించి అక్కడ కింద వేడి చేస్తారు. వేడి చేయడం వల్ల వివిధ ఉష్ణోగ్రతల దగ్గర ఇది ఒక్కొక్క ప్రొడక్ట్గా లభిస్తుంది. ఉదాహరణకు ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ తీసుకుంటే, ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అంటే 42 గ్యాలన్లు లేదా 159 లీటర్లు. ఆ 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ నుంచి 42% పెట్రోల్, 27% డీజిల్, 10% జెట్ ఫ్యూయల్, 4% బ్యూటేన్, 7% పెట్రోకెమికల్, 2% lubricants, waxes, 5% marine fuel, heavy fuel oil, 3% బ్యూటేన్ వస్తాయి. ఏం చేస్తాయంటే ఆ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేయగా మనకి వివిధ ముడి పదార్థాలు అనేవి రావడం జరుగుతుంది. ఆ ఫ్యాక్టరీలు ఏం చేస్తాయంటే ఆ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ కోసం ఒక పెద్ద ట్యాంకీలోకి పంపించి వేడి చేస్తాయి. వేడి చేస్తే ఆల్మోస్ట్ మనకి కింద నుంచి వేడి చేయడం వల్ల కింద 450 degrees సెంటిగ్రేడ్ వేడి చేయడంలో తేలికైన పదార్థాలన్నీ పైకి వెళ్ళడం జరుగుతుంది. అలా ఎల్పిజి అనేది 20 to 40 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇది లైట్ వెయిటెడ్ కాబట్టి ఇవి పైన ఉంటాయి 20 to 40 degrees దగ్గర. సో ఈ లేయర్లో మనకి ఎల్పిజి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 40 to 110 degrees దగ్గర మనకి పెట్రోలియం, అండ్ 110 నుంచి 180 degrees దగ్గర నాప్తా అనేది మనకి ప్లాస్టిక్ కి, కెమికల్ కి వాటి రా మెటీరియల్ గా వాడతారు. నెక్స్ట్ 180 నుంచి 250 degrees సెంటిగ్రేడ్ వద్ద కిరోసిన్ అనేది, 250 నుంచి 350 degrees సెంటిగ్రేడ్ వరకు డీజిల్. ఈ డీజిల్ మనము ట్రక్స్, ట్రైన్స్, ఇండస్ట్రియల్ ఇంజిన్స్
కి వాటికి డీజిల్ అనేది ఎక్కువగా వాడతారు. మళ్ళీ 350 డిగ్రీస్ నుంచి 450 డిగ్రీస్ దగ్గర మనకి హెవీ ఆయిల్ అనేది మనకి షిప్స్లో, పవర్ ప్లాంట్స్లో వాడడం జరుగుతుంది. నెక్స్ట్ 450 డిగ్రీస్ దగ్గర మనకి బ్యూటేన్ అనేది వస్తుంది. బ్యూటేన్ అంటే మనకి తారు అనమాట. తెలుగులో మనము తారు అంటాం. మనము రోడ్లు వేయడానికి ఎక్కువగా వాడతాం. ఈ బ్యూటేన్ అనేది బాగా హెవీ మెటల్. సో ఏంటంటే ఇది చాలా కింద అడుగున పోతుంది. తేలికైనవి అన్ని పైకి వెళ్ళిపోతాయి.